జిల్లాల పునర్విభజన తర్వాత గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా యూనియన్ ఎన్నికలు పూర్తయిన మొదటి జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్షులను మరియు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి జలాలుద్దీన్ అక్బర్ మాట్లాడుతూ జిల్లా యూనియన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అధ్యక్షుడిగా భాషవేణి మల్లేశం యాదవ్, ఉపాధ్యక్షులుగా చిగుళ్ల శ్రీనివాస్ కుర్మ, డైరెక్టర్లుగా అగిత రవీందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లేల పరశురాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఓదలు, బండి మల్లయ్య, ముక్కెల సదానందం, సందవేణి ప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జూలై 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 27వ తేదీ నుండి 29 వరకు 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. మొత్తం 21 నామినేషన్ దాఖలు కాగా ఇందులో 9 మంది చివరి నిమిషంలో విత్డ్రా చేసుకున్నారని అన్నారు. మిగతా 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ భాషవేణి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన జిల్లా ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ గ్రామాల అధ్యక్షులకు, యాదవ్ కుర్మ సోదరులకు, కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల సందర్భముగా నేను 22/7/2026 రోజున నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసి 16 మండలానికి 139 సభ్యులు దీంట్లో కలిసి ఉన్నారు. ఆ 139 మంది సభ్యులకు నోటీసు ఇవ్వటం మరియు గ్రామ పంచాయతీల ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్స్, వెటనరీ డిపార్ట్మెంట్, వెటనరీ డాక్టర్స్కు మరియు ప్రతి ఒక్క సభ్యునున్న వాళ్ళందరికీ నోటీసు షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా 27, 28, 29 3 రోజులు నామినేషన్ ఉండే, 30 తారీఖు స్క్రూట్నీ ఉండే, 31 నాడు విడ్రాస్ ఉండే. కావున ఈ ఎలక్షన్ కరీంనగర్ జిల్లా సహకార యూనిటీగా యాదవ్ సంఘం మరియు కుర్మ సంఘం వాళ్ళు నామినేషన్లు మొత్తం 21 వచ్చినాయి ఈ పండుగకు. ఆ 21 నామినేషన్లో 31 తారీఖు రోజు 5 గంటల వరకు సాయంత్రం సమయం ఉండే. ఈ సమయంలో వాళ్ళు ఐక్యతగా యూనిటీగా వండుకుంటూ వారు వాళ్ళ పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ నిర్ణయం బయట నిర్ణయించుకొని వచ్చి మన దగ్గర 9 నామినేషన్లు ఉపసంహరించుకోవటం వలన ఈ ఎన్నిక ఏకగ్రీవంగా అయింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మా యాదవ సంఘ పెద్దలు, కుర్మ సంఘ పెద్దలు వారి మేలు, వారి సేవ ఎప్పుడు మర్చిపోలేనని ఈ శిరస్సు వంచి వాళ్ళకు నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం గొల్ల కుర్మ ఇద్దరు కలిసి ఈ ఉమ్మడి జిల్లా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ అయింది తప్ప ఉన్యాసం కాలేదు. ఈరోజు అయిందంటే దానికి అందరి సహకారం ఉంది. కాబట్టి దానికి ముఖ్యంగా మరొకసారి గొల్ల కుర్మ సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్క సభ్యుని కానీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నూతనంగా ఎలక్షన్లో ఎన్నుకున్న కమిటీలో ఉపాధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా ఎన్నికకు సహకరించిన కుర్మ యాదవ గ్రామ 139 గ్రామ కుర్మ యాదవ సంఘ సభ్యులకు మరియు కుర్మ పెద్దలకు, యాదవ సంఘం పెద్దలకు, ఈ ఎలక్షన్కు సహకరించిన వెటర్నరీ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇతర అధికారులకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ